ఇప్పుడు జాతర ఇంత మంచిగా జరుగుతుంది, ఎందుకు నువ్వు అంత డల్గా ఉండవు? ఏం చేయమంటావు బ్రో, జాతరలో తిరిగిన ఒక పిల్ల పడలేదు. ఫ్రెండ్స్ ఇప్పుడే జనార్దన్ సార్ కొనుక్కున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళ లవర్ కొనిలేకపోయాడు, ఇప్పుడు మనమరలో కొనిస్తున్నాడు. ఒకవేళ మీరు ఇప్పియకపోతే ఏ విధంగా ఫీల్ అయ్యేవారు? కింద మీ దగ్గర అనమాట. మట్టి గాజులు, గిట్టి గాజులు, కుట్టి గాజులు, అన్ని గాజులు ఉంటాయి. ఓకే, మీరు అప్పుడు ఏమన్నా మీ భార్య ఏమైనా కాకుండా ఏమైనా గర్ల్ ఫ్రెండ్ కి ఏమైనా కొనిచ్చారా? అలాంటివి ఏమి ఇవ్వలేదండి బాబు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలాగదొడ్డి ఛానల్. ఫ్రెండ్స్ మనం పెద్ద జాతర మొత్తం ఈ రోజు అయితే చూపిస్తున్నాం అనమాట. వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో, స్టార్ట్ నౌ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలాగదొడ్డి ఛానల్. ఫ్రెండ్స్ మనం ఈరోజు పెద్ద జాతరలో అయితే ఉన్నాము. మన దగ్గరకు ఒక ప్రత్యేకమైన స్పెషల్ గెస్ట్ అయితే వచ్చాడు. ఆయన మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్. ఏం పేరు? నీ పేరు? జనార్దన్ రావు. జనార్దన్ రావు. ఏం చేస్తూ ఉంటారు? బాలాజలం ట్రావెల్స్ మాది. ఓకే, అయితే ఇప్పుడు మనం పెద్ద జాతర అంటే మీకు మామూలుగా గద్వాల్లో ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు? మేము 30 సంవత్సరాలు చూస్తున్నాం. ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం ఏంటి? ఇప్పుడు మనం జోగులాంబ గద్వాల జిల్లాలో వన్ ఆఫ్ ద బెస్ట్ గద్వాల్లో ఇప్పుడు జాతర ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది మీరు పూర్తిగా మాకు చూపించాలి. ఓకే, అలాగే మీరు పూర్వీకులు కాబట్టి, మాకు రీసెంట్ కాబట్టి మాకేం తెలియదు, మీకు ఎక్స్పీరియన్స్ మొత్తం చెప్పాలి. ఓకే, చెప్పండి. గద్వాలో నుంచి 30 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఈ పెద్ద జాతర అనేది 10 సంవత్సరం రైతుల నుండి కర్ణాటక నుండి చాలా మంది వస్తారు మనకి ఇక్కడ ఈ దేవస్థానం వాళ్ళు మంచిగా మంత్రాలయం వరకు ఇంతకుముందు మన గద్వాల స్థానం ఉన్నది, మంత్రాలయం వాళ్ళు తీసుకున్నారు, చాలా డెవలప్మెంట్ చేసినారు. ప్రతి పూజలు ప్రతి ఒక్కసారి బాగా చేస్తుంటారు, మంచిగా జరుగుతుంది, రథోత్సవం జరుగుతుంది. అలాగే భక్తులు చాలా మంది వస్తుంటారు, పూజలు జరుపుతున్నారు. రైతులు చాలా మంది రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చాలా మంది ఒకరే కాదు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, అన్ని తెలంగాణ, హైదరాబాద్ నుంచి కూడా చాలా మంది వస్తారు. చాలా బాగా జరుగుతుంది జాతర. ఓకే, మనం లోపలికి వెళ్ళి చూపిద్దామా? రైట్. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి కోట ఎంట్రన్స్ పాయింట్ లో ఉన్నాం. లోపలికి అయితే వెళ్దాం. గురుగారు, దాదాపు అంటే మీరు ఎన్ని సంవత్సరాల నుండి ఈ జాతర చేస్తున్నారు? 30 సంవత్సరాల నుండి చేస్తున్నాం. ఏ విధంగా చేస్తున్నారు? మేము ప్రతి ఫ్యామిలీతోనే వచ్చే వాళ్ళము. ఈసారి ఫ్యామిలీతో రాలేదు, మా ఫ్యామిలీ ముందే వచ్చి వెళ్ళారు. ఓకే, తర్వాత నేను కూడా వచ్చాను మళ్ళీ. ఓకే, అయితే మీరు ఎక్కువ ఏవి తీసుకునే వాళ్ళు ఇక్కడ జాతరలో? ఆ జాతరలో మనము చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ మన దేవుని దర్శించుకొని తర్వాత అలాగే బొమ్మలు అవి చాలా పిల్లలకి ఇప్పుడు జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి ఎక్కడ ఉన్నాం సార్? కోటలో ఉన్నామండి. ఇది ఎక్కడ ఎంట్రన్స్ పాయింట్? ఏమంటారు దీన్ని? గద్వాల కోట అంటారు దీన్ని. గద్వాల కోట అంటారా? దీనిలో చిన్న దాదాపు అంటే ఎన్ని సంవత్సరాల నుండి కట్టారు? ఎంతమంది, ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఇది కోట? దగ్గర 1773 ఉంటుందండి. 73 ఉంటుందా? మీరు పుట్టక ముందేనా? మేము పుట్టక ముందు, మా తాతలకు పుట్టక ముందు. అప్పటి నుండి ఇది కోట అలానే ఉంది. కోట అలానే ఉంది. ఏ విధంగా కట్టారంటారు మీ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం? అప్పుడు వాళ్ళు రాజులు కదా, మంచి రాజకీయం లేకుండా మట్టితోనే తయారు చేసి అంటే బందోబస్తు కట్టేవారు అన్నమాట. మన ఈ కాలంలో ఎవరు కట్టలేరు అలాగా. ఓకే, ఆ కాలంలో కట్టేవారు. అప్పుడు రాజుల పరిపాలన కదా, వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో కట్టించుకునేవారు అన్నమాట. ఏ టెంపుల్ అయినా ఏదైనా సరే వాళ్ళు అనుకునే దాంట్లో అనుకున్నంగా కట్ట రావాలి, అలా చేసేవాళ్ళు అన్నమాట. ఇలా ఉండాలంటే అది అలా ఉండాల్సిందే. కళా నైపుణ్యం కూడా చాలా గొప్పది. కాలేజా ఇదంతా కాలేజీ ఇప్పుడు అంటే గవర్నమెంట్ లీజ్ తీసుకొని కాలేజ్ రన్ చేస్తా ఉందా? అంతా ఇది గవర్నమెంట్ కాలేజ్ కొని కాలేజ్ నడుపుతున్నారు. అప్పుడు పూర్వీకుల పాలన ఉన్నప్పుడు ఇది ఓన్లీ కోట అంటే సంస్థానం వాళ్ళు రాజులు ఉండేవారు అన్నమాట. ఓకే, ఇది రాయచూరు సంస్థానానికి రాజు గద్వాల కోటగా ఉండేది అన్నమాట. రాయచూరు వాళ్ళు ఏమన్నా వస్తారు అంకుల్? వాట్ స్పెషల్ దిస్ వన్?
ఆ రచయిత వాళ్ళ సంస్థానం అప్పుడు దగ్గర ఉండేది కదా మనకి, ఆ. అందువల్ల వాళ్ళు కర్ణాటక వాళ్ళకు రావడం జరుగుతుంది. అప్పుడు కాదు ఇప్పుడు కాదు, అప్పుడు జరుగుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఎంట్రన్స్ పాయింట్ దగ్గర ఉన్నాం కదా, ఇక్కడ లోపల ఏ దేవుడు నుండి ఏంటి దర్శనం చేసుకుందామా? చాలా చేస్తున్నాం. ఓకే చలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి లోపలికి అయితే పోతున్నాం. ఏ గుడి లోపల ఏ దేవుడు ఉన్నాడన్నా? అన్న లోపల వచ్చేసి భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అన్న ఇది. ఓకే అప్పుడు మొత్తం టెంపుల్ పురాతనంగా ఉండే. ఓకే ఆ? ఇప్పుడు ఎంత నూతనంగా నిర్మించినారంటే టెంపుల్ అంత నూతనంగా ఉందన్నమాట. చూద్దామా? ఆ. ఓకే కమాన్. అంటే ఇది ఇప్పటి తరంతో కాదన్న ఇది. ఓకే, ఇది అప్పటిది. అప్పటిది. ఆ, ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ స్టోన్స్ కానీ చూసుకున్నా ఇక్కడ ఏంటి బ్రదర్, ఇక్కడ గోశాలనా? ఇది ఇక్కడ గోశాల అన్న. ఓకే, అంటే ఇక్కడ గోమాతలు. ఓకే, ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అన్న. ఓకే, ఆంజనేయ స్వామి టెంపుల్. ఆంజనేయ స్వామి టెంపుల్. ఓకే, అయితే దాదాపుగా ఇక్కడ లోన ఎన్ని గుళ్ళు ఉన్నాయి మొత్తం టోటల్గా? అన్న ఇక్కడ వచ్చేసి మొత్తం 4 టెంపుల్స్ ఉన్నాయన్న. 4 టెంపుల్స్. ఓకే, అయితే ఇప్పుడు ఆంజనేయ స్వామి టెంపుల్ చూసాము. మనకు మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి ఇది రాజగోపురం అన్న. రాజగోపురం. ఇది రాజగోపురం అన్న. ఎన్ని సంవత్సరాలు అయింది ఇది కట్టి? ఇది కట్టేసి వచ్చేసి ఇంకా మనకు నాకు అంత ఐడెంటిఫై లేదన్న, పెద్దవాళ్ళకి తెలుసు. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ప్రత్యేకమైనది ఒకటి ఉందా అని చెప్తున్నాడా అన్న, మాటలు అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న. ఇక్కడ మనం చూసుకుంటే ఇది గడస్తంభం ఉంది కదన్న, గడస్తంభం నుంచి చూసుకుంటే మనకు డైరెక్ట్ టెంపుల్ దేవుడు అనేది ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్ లో కనబడుతుంది అన్న. ఓకే, ఆ టైం మీరు కూడా చూడొచ్చు ఒకసారి. ఈ నుంచి నిలబడితే మనకు దేవుడు కరెక్ట్ గా కనబడతాడు, ఎలాంటిది ఏం లేకుండా మనకి కరెక్ట్ కనిపిస్తాడు అన్న మీకు. ఓకే, మీరు కూడా చూడొచ్చు. హర్ష ఫ్రెండ్స్, దాదాపు అంటే అన్న చెప్పింది అయితే నిజమేనమాట. అంటే ఈ టైప్ ఆఫ్ ఇంకా ఎక్కడైనా ఉందానా, ఇక్కడనే స్పెషల్ అంటారా మన గద్వాల్లో? మనకు ఎక్కడ లేదు గద్వాల్లో, ఇక్కడ మాత్రం మీరు రకరకాల ప్రాంతాల నుండి తిరిగింటారు కదా, ఇట్లాంటి ప్రత్యేకత ఎక్కడైనా ఉందా? ఈ మన గద్వాల్లో ఒకటే ఉంది? ఉండొచ్చు, మేబీ ఉండొచ్చు. ఏమంటే ఇక్కడ ఈ స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది కూడా రావడం వాళ్ళకు. ఓకే, చెన్నకేశ్వర స్వామి కదా, భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామి దేవుడు కరెక్ట్ మనకి ఇక్కడ కనిపిస్తాడు. ఇక్కడ నిలబడితే మనం ఇక్కడ నుంచి దర్శనం చేసుకోవచ్చు దేవుడు. ఓకే, డైరెక్ట్ అక్కడ. ఓకే ఓకే ఓకే, రష్ లేనప్పుడు దేవుడు మనకి ఎంచక్క ఇక్కడ నుంచి కనిపిస్తాడు అనమాట. ఓకే, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందామా? ఓకే సార్, ఇది దాదాపు అంటే చాలా పెద్దగా ఉంది గంట. ఎన్ని సంవత్సరాల నుండి పెట్టింటారు ఇది? ఆ ప్రవీణ్, ఇది చాలా రోజులు ఉంటుంది. ఓకే, పూర్వీకులు ఉండి మనం ఇప్పుడు కాదు. ఇది గంట 6 రోజులు కాదు, ఈ రోజులు కాదు, 6 రోజులు కూడా కట్టడం జరిగింది. చాలా ఒక 200 కేజీ 300 కేజీ బరువు ఉంటుంది అనమాట. ఇది ఏమిటితోనే చేసింటారు సార్? నాకు తెలిసి అది ఇనుముతో చేసింటారు అన్నమాట. కంచు ఇనుము రెండు కలిపి, రెండు మిక్స్, అది బాగా సౌండ్ వచ్చేలాగా చేస్తామంట. అవునవునులే, అంటే ఇప్పుడు అందరికి వినిపించేది అనమాట. అలాగా మొత్తానికి ఇప్పుడు అందరూ డిస్టర్బ్ చేస్తారని మొత్తం క్లోజ్ చేశారు. ఓకే, 1 గంట కొట్టి చూపించే వాళ్ళం కానీ ఇప్పుడు క్లోజ్ ఉందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మనం లోపలికి అయితే వెళ్దాము. అంకుల్, ఇది పందిరిలాగా వేసారు ఏంటి? పందిరి వేసారు కదా ఏంటి? ఇది కళ్యాణ మండపము. కళ్యాణ మండపం అంటే భూలక్ష్మి దేవిది కళ్యాణ మండపం జరుగుతుంది అన్నమాట. ఈ జాతర సందర్భంగా అంటే మ్యారేజ్ చేసినాక తర్వాత ఊరేగింపు వెళ్తుంది, అదే రథయాత్ర అంటారు. రథయాత్ర అంటే ఇట్లా దాదాపు అంటే మనము మన స్లాంగ్ లో అనుకుంటే మెరినా అంటారు చూడు. మెరిమినా. ఓకే ఓకే, ఊరు మెరి ఊరేగింపు మెరిమినా. ఓకే, ఇక్కడ ఉంది కదా. ఇది దాదాపు అంటే 5 days ఉంటుందా అంకుల్? ఒక వారం ఉంటుంది, ఒక 5 రోజులు, 15 రోజుల దాకా ఉంటుంది. అరటి కొమ్మ పెట్టి మంచిగా అరటి బొమ్మ పెట్టి అంతా ఇక్కడ కళ్యాణ బొమ్మ చేస్తారు అన్నమాట. ఇక్కడ ఆంజనేయ స్వామి తలంబ్రాలు మొత్తం వేసేస్తారు. ఈ రోజు ఊరేగింపు అనమాట మెరిమినా. ఓకే ఓకే ఫ్రెండ్స్, మనం లోపలికి అయితే దర్శనానికి వెళ్తున్నాము. ఓకే సార్, ఇది చాలా ఎత్తు ఉంది కదా, పూర్వీకులు చేశారు కదా. అవునవును, వాళ్ళు ఏదైనా ఏ చిన్న చేసినా పెద్దగా చేసినా ఈ తలుపులు కానీ అందరం కానీ చాలా పవర్ఫుల్. ఇది మామూలుగా టేక్ తోనే చేసింటారా సార్? అప్పుడు చక్కగా అన్నమాట, టేక్ తో చేసింటారు కదా. ఓకే కమాన్. అయితే సార్, ఇది మొత్తం స్టోనే కదా? మొత్తం స్టోనే. ఇప్పుడు నార్మల్ గా కొద్దిగా లేపడానికి పూర్వకాలం కదా ఇది. మనకి వాళ్ళు ఏమిటి ద్వారా లేపింటారంటారు దీన్ని? ఏనుగులు, ఒంటెలు, దాని ద్వారా బొద్దుల పైన అలా తీసుకెళ్తారన్నమాట. ఏం రాయి ఉంటుంది సార్ ఇది? ప్రాకారం.
స్తంభం కదా. ఓకే కమన్ సార్. పైన కూడా చూసుకున్నట్లయితే డిజైన్ చాలా బాగుంది. ఇది మామూలు డిజైన్. అవునవును. ఇంకా కొన్ని టెంపుల్స్ చూస్తే అసలు ఆశ్చర్యపోతాం, ఎలా కట్టారు ఏం డిజైన్స్, అసలు కళ్ళు చెదురుతాయి. అవును. ఇది నార్మల్. మీరు పోదామంటున్నారు కానీ నాకే అవకాశం దొరకలేదు కొన్ని కొన్ని వాటికి. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి అయితే గంట కొట్టి బ్లెస్సింగ్స్ తీసుకున్నాం. ఒకటి జనం సార్. ఓకే కొట్టపరచా. ఫ్రెండ్స్ దర్శనం అయితే అయిపోయింది, ముందరికి వెళ్దాం సార్. మనం ఇప్పుడు చెన్నకేశ్వర స్వామి దర్శనం అయిపోయింది. నెక్స్ట్ ఏంటి సార్? ఇది ఇంకా మళ్ళీ బయటికి వెళ్ళాలి. అయితే మనము ముక్కోటి ఏకాదశి నాడు ఈ డోర్ ఓపెన్ చేస్తారు జాతర ఉన్నప్పుడే. ఓకే. నార్మల్ డేస్ లో ఓపెన్ చేయరు అన్నమాట. ఓకే. స్పెషల్ జాతర రోజు ఒకటి. ఓకే లెట్స్ గో. మామూలుగా మన గద్వాల్లో మన బ్రదర్ కూడా ఉన్నాడు. ఆయన గద్వాల్లో ఏ విధంగా జరుపుతుంటారు ప్రతి ఇయర్ అని ఆయన మాటలు తెలుసుకుందాం. ఆయన ఏం పేరు అన్న? పేరు సాగర్ గారు. ఏ విధంగా జరుపుకుంటారు గద్వాల జాతరని? చాలా బాగా జరుపుకుంటారు ఇక్కడ, చాలా బాగా జరుపుకుంటారు. ఇక్కడ మంత్రాలయం వాళ్ళు వచ్చి ఇక్కడ చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు ఇక్కడ ప్రతి ఇయర్ కూడా. ఇక్కడ చాలా చెప్పాలనుకుంటే మీరు గద్వాల ప్రజలకి మంచిగా ఇక్కడ కోటలో అన్ని విధంగా డెవలప్ చేస్తున్నారు ఇక్కడ. అట్లా మంత్రాలయం వాళ్ళు అట్లా గద్వాల్ కూడా చాలా బాగా డెవలప్ అవుతుంది. అందరిలో కూడా మనకు తెలుస్తుంది ఇంట్లో. ఓకే సార్, ఇది ఏం గుడి మనకి ప్రత్యేకంగా? ఇది శ్రీరామ సీతారామ సన్నిధి. ఓకే సన్నిధి. అదే ఈ మధ్య డెవలప్ చేయడం జరిగింది. ఓకే. ఇంతకుముందు పాడుబడేలాగా ఉండేది అనమాట. ఓకే. దీన్ని బాగా శుభ్రం చేసి ఈ మధ్య కాలంలో మంచి డెవలప్ చేసి దీన్ని కూడా మంచిగా తీర్చిదిద్దారా? ఓకే. శ్రీరామ్ ఆశీర్వాదం కూడా తీసుకున్నారు. ఒకటి బాగుంది లోపల కోటలో. మనము ఈ కోటలో బావి చరిత్ర గురించి కొంచెం 4 ముక్కలు తెలుసుకుందాం. చెప్పండి జనార్దన్ సార్, ఏ విధంగా ఉంటుంది బావి, ఏ విధంగా యూజ్ చేసేవాళ్ళు? ఇది చాలా పురాతనమైన బావి ఇది. ఓకే. ఇక్కడ దేవస్థానంకి మనము శుభ్రం చేయాలన్నా ఏం చేయాలన్నా పవిత్రంగా ఒక నీరు తీసుకొని దేవునికి స్నానం చేయిస్తారన్నమాట. అంటే ఎవరి జాతరకే? ఎవరి జాతరే కాదు, ప్రతిరోజు. ఏదైతే తెల్లవారుదామున లేచి 4 గంటలకు లేచి ఈ ఊట బావితో స్నానం చేస్తారన్నమాట. దీనికి చేసి ఆ తర్వాత అర్చన విలా పూర్తిగా చేస్తారు. అంటే స్నానం చేయిస్తారు దేవుని అనమాట. తెల్లవారు 4 గంటలకే చేయిస్తారు వాళ్ళు. ఇది ఊట బావి అంటారా? దీన్ని ఊట బావి అంటారు. ఫ్రెష్ అంట మనం ఊరుతుంటారు అనమాట. రెగ్యులర్ గా అనమాట. ఎప్పుడెప్పుడు ఫ్రెష్ వాటర్ వస్తుంది అనమాట. ఆ దేవునికి ఫ్రెష్ వాటర్ అనమాట. దాదాపు పురాణ కాలం నుండి ఉంది కదా? పురాణ కాలం, పాత కాలం ఉంటాయి. ఇవి నీళ్లు డ్రింక్ చేసి అంటే 1763 ఉంటుంది. ఇవి యాక్చువల్లీ తాగడానికి యూజ్ చేస్తారు, మనం యూజ్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు, తాగే వాటర్తో సహా. అంటే ఇప్పుడు మామూలుగా ఈ జనరేషన్ వాళ్ళదా లేకపోతే ఓల్డ్ జనరేషన్ వాళ్ళ? ఓల్డ్ జనరేషన్ రాజుల కాలం నాటిది వాళ్ళది, సోమనాద్రి వాళ్ళ కాలం నాటిది బాయ్. ఓకే. సోమనాద్రి గారు మీరు ఎక్కడున్నారో బాయ్ మాత్రం ఇప్పటికి యూజ్ అవుతుంది అనమాట. థ్యాంక్ యూ సోమనాద్రి గారు మీరు. ఓకే లెట్స్ గో. జాతర మొత్తం తీస్తున్నాం అనమాట. ఇప్పుడు ప్రస్తుతానికి మనము కోటలో ఉన్నాము. కోటలో ఇక్కడ దైవ సన్నిధిలో ఏమేమి ఉన్నాయని పూర్తి వివరాలతో తెలుసుకుంటున్నాము. గిరి గారు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ ప్రసాదం దగ్గర ఉన్నాడు. ఓకే. ప్రసాదం వెళ్ళి తిని ఏ విధంగా ఉందో చూపిద్దాము. ప్రసాదం దేవుని ప్రసాదం అనమాట. అన్న ఇప్పుడు దాదాపు అంటే ఈ ప్రసాదం అనేది ఇప్పుడు ఈ జనరేషన్ లో ఓల్డ్ జనరేషన్ నుండి కూడా వస్తుంది జాతర. ఓల్డ్ జనరేషన్ నుంచి గద్వాల్ జాతర సందర్భంగా ప్రతి సంవత్సరము ఘనంగా వచ్చే భక్తాదులకు ఈ యొక్క పులిహోరని ఇది ఏమంటారు, ఎవరైనా సంస్థ ద్వారా వస్తుందా లేకపోతే ఇట్లా తలా ఇంత చందలా చేసుకుంటారా ఏంటి? భక్తుల నుంచి చందా రూపంలో వస్తుంది, ప్లస్ మఠం వాళ్ళ నుంచి వస్తుంది. ఓకే. వీళ్ళు క్యాటరింగ్ వల్ల లేకపోతే ప్రేమపూర్వకంగా చేస్తూ ఉంటారా? మనం లేదండి, మంత్రాలయం మఠం వాళ్ళు వీళ్ళంతా చేస్తుంటారు. క్యాటరింగ్ ఎలాంటిది లేదు, సొంతంగా వీళ్ళు ఓన్ గా చేసేవాళ్ళు ఈ ప్రసాదం. ఓకే. మంత్రాలయం వాళ్ళు వచ్చి ఇక్కడ కుక్ చేస్తారా? నియమ నిష్టలతో బాపాను అయ్యవారి వాళ్ళే ప్రసాదం చేసి భక్తాదులకు అందరికి ప్రసాదం పంచిపెడతారు. బయట వాళ్ళకి క్యాటరింగ్ లేదు ఎలాంటి వాళ్ళకి. అన్న ఇప్పుడు గిరిగారు దాదాపు అంటే ఇప్పుడు ఒక ఈ రాత్రికి ఎంత రైస్ కుక్ చేస్తారు ఈ పులిహోర ప్రసాదం? దాదాపు మనకు 10 నుంచి 20 వేల మధ్యలో బయట ఊర్ల నుంచి రాయచూరు, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కువ వచ్చే వాళ్ళు ఉన్నారు భక్తాదులు. తేరు 11:30 నుంచి 12 మధ్యలో తేరు సందర్భం జరుగుతుంది. అప్పటి వరకు ఎంతమంది భక్తాదులు వచ్చినా అన్నదాన ప్రసాదం జరుగుతూనే ఉంటుంది. ఈ రైతుల వాళ్ళకి మన గద్వాలకి ఏంటి సంబంధం? చాలా రెగ్యులర్ గా వాళ్ళకి వస్తుంటారు. ఎందుకు? జమలమ్మ అమ్మ
అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే మాలధారణ ధరించి అమ్మవారికి మొక్కు తీర్చుకోవడానికి వచ్చేసి ఇక్కడ జాతర సందర్భంగా భూలక్ష్మి చెన్నకేశ్వర స్వామికి దర్శనం చేసుకొని జమలమ్మ అమ్మవారికి మాల ధరించిన కదా అక్కడ మాల విసర్జన చేసుకొని దర్శనం చేసుకొని తేరు చూసుకొని వాళ్ళ దాసంగాలు మొక్కులు తీర్చుకొని వెళ్ళడం జరుగుతుంది. మన గద్వాల వాళ్ళకంటే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు వాళ్ళు. మన గద్వాల్ వాళ్ళు ప్లస్ ఇక్కడ నుంచి అక్కడ కొన్ని రాష్ట్రాల్లో బతకడానికి వెళ్ళి అక్కడే ఉండి వాళ్ళు ఏం చేస్తారంటే పాత తరాల వాళ్ళు వాళ్ళ అమ్మమ్మ నానమ్మ ఆ తరాలని మర్చిపోకుండా అవే కొనసాగిస్తున్నారు ఇంకా ఇప్పటికీ. ఆ సాంప్రదాయం అనేది ఇంకా వాళ్ళకి తగ్గలేదు, ఇంకా అలాగే కంటిన్యూ కొనసాగుతుంది. ఇప్పుడే కాదు ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు రావడం సంవత్సరము యాక్చువల్లీ. ఓకే ఫ్రెండ్స్, మనం మొత్తం గుడిలో దర్శనం అయితే చేసుకున్నాము. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం అంకుల్? రథయాత్రకి వెళ్ళిపోదామా? ఓకే, లెట్స్ గో. ఓకే జనార్దన్ సార్, ఇది కూడా చిన్న కోటలాగా ఉంది, ఏంటి ప్రత్యేకత, ఏంటి దీని ఇన్ఫర్మేషన్? ఇది కోతగాడి ప్రవీణ్. ఓకే, ఇది అప్పుడు ఇది రథయాత్ర షెడ్ కోసం మాత్రం చేయించింది. ఓకే, అక్కడ దేవుని తీసుకొచ్చి ఇక్కడ రథం మీద కూర్చోబెట్టి తీసుకెళ్తారన్నమాట. ఓకే, రథం అంటే ఊరేగింపు లాగా. అంటే ఎక్స్పెషల్లీ దానిల కోసమే కట్టారు ఇక్కడ? దానికోసమే కట్టారు షెడ్. ఓకే, ఇది అప్పుడు పూర్వంలో వాళ్ళు షెడ్ లాగా యూజ్ చేసేవాళ్ళ? పూర్వంలో షెడ్ లాగా వేసారన్నమాట. ఓకే, అంటే ప్రతి గుడికి ఒక షెడ్ లాగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా స్థలం కేటాయించి ఇక్కడ పెట్టారు. ఇక్కడ లోపల ఉంటే తీసుకెళ్ళడానికి రాదని. దాదాపు అంటే నార్మల్ గా తేరు అంటే దీనికి పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇది ఒక ఊరేగింపు కోసం తయారు చేసిన బండి లాంటిదే. ఇది ఏం చేయాలంటే తేరు అంటే అర్థం అంటే రథం. మన తెలుగులో ఏం వాడతారు అంటే మొదటి తేరు అంటారు, ఇది తేరు మైదానం అంటారు. అంటే ఇక్కడ తేరు ఇక్కడ ఉంటుంది అంటే తేరు మైదానం అంటారు. దీని ప్లేస్ కూడా పేరు కూడా అసలు దీని పేరు అసలు అంటే రథం అంటారు అన్నమాట. అంటే పెళ్ళైన తర్వాత భార్యతో పెళ్ళవుతుంది కదా, మనం ఏం చేస్తాం ఊరేగింపు నిర్వహిస్తాం కదా, అలాగే దేవుళ్ళకు కూడా ఊరేగింపు తీస్తారు అన్నమాట. దానికోసమే తేరు ఏర్పాటు చేస్తారు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అన్న గిరన్న ఇప్పుడు అక్కడ నుండి తేరుని తీసుకొచ్చారు కదా, ఈ మన తేరుని ఇక్కడ వరకు తీసుకొచ్చారు కదా, ఇక్కడ ఏంటి స్పెషల్? అక్కడ కోట ప్రాంగణంలో ఉత్సవ విగ్రహాల నుంచి ఇక్కడ రథం పైన ఎక్కించిన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని ఇక్కడ స్వయంగా వెలిసిన గుంటి చెన్నకేశ్వర స్వామి టెంపుల్ అది. ఓకే, అయితే మన రాజు ఇలవేల్పు అక్కడ నుంచి ఆ ఉత్సవ విగ్రహాన్ని రథం పైన నుంచి ఇక్కడ ఊరేగింపు ద్వారా ఇక్కడ దేవుని దర్శనార్థం తీసుకొచ్చి మళ్ళీ అక్కడికి తీసుకెళ్తారు. ఇది ప్రతి సంవత్సరం చేస్తారు? ప్రతి సంవత్సరం చేయడానికి గల కారణాలు ఏంటి ప్రత్యేకత? స్వయంగా వెలిసిన చెన్నకేశ్వరం గుంటి చెన్నకేశ్వరం అని రాజుల ఇంటి ఇలవేల్పు. అయితే వాళ్ళు దర్శనార్థం ప్రతి సంవత్సరం ఇక్కడికి రావాల్సింది. ఓకే, వాళ్ళు అప్పుడు పూర్వీకులు వచ్చేవారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ ఆచార ప్రకారం మన వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తున్నారు ప్రతి సంవత్సరం. ఫ్రెండ్స్, మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కాదు, మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే అన్న వాళ్ళ నుండి ఇన్ఫర్మేషన్ తీస్తున్నాను అనమాట. మీరు పూర్తిగా అనుకోవద్దు, మళ్ళీ మీరు కింద కామెంట్లో ఇది కాదు కాన్సెప్ట్ ఇది కాదు అని చెప్పొద్దండి. నెక్స్ట్ సారి ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే కలెక్షన్ చేస్తాము. ఇక్కడ మరి చూసుకున్నట్లయితే రథం అయితే ముందరికైతే వస్తుంది, చూసుకోవచ్చు బ్యాక్ సైడ్. ఇంకా యాక్టర్ అయితే కలిసాడు అనమాట, ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు టీచర్ జాబ్ చేస్తున్నాడు. అయితే ఈయన పూర్వంలో మన చిరంజీవి సినిమాల్లో చాలా వరకు అయితే నటించాడు. ఈ రంగంలోకి అయితే ఆయనకి చాలా ఇష్టం కాబట్టి ఈ జాతర స్పెషల్గా ఏ విధంగా జరుపుకుంటారో ఒక 2 మాటలు అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్. ఓకే, ఏ విధంగా జరుపుకుంటున్నారు? బాగున్నా. ఏ విధంగా జరుపుకుంటున్నారు మీరు జాతర ప్రతి సంవత్సరం? ఇది ఒక తీపి జ్ఞాపకం సార్. ఒక తీపి జ్ఞాపకం. చిన్నప్పటి నుంచి కూడా ఈ జాతరకు ఎక్కడున్నా కానీ, యూనివర్సిటీలో చదివినా కానీ జాతరకు వచ్చి స్పెండ్ చేసేవాళ్ళం. అప్పటి తీపి జ్ఞాపకాలు, అప్పుడు ఫ్రెండ్స్ కలవడము, ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ ఉన్నారో చూసుకోవడం, ఇవన్నీ ఒక మంచి ఎనర్జెటిక్ గా, ఇప్పటికే ఎనర్జెటిక్ గా. సరే, మనకి ఇప్పుడు చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టమైన అయితే చూడడానికి అయితే వెళ్దాం. జాతర మొత్తం అయిపోయిన తర్వాత ఈ ప్రత్యేకంగా ఏమేమి తీసుకుంటారో అవి కొంచెం చెప్పండి మీరు. ఇప్పుడు చిన్న పిల్లలకి ఉన్నాయి కదా బొమ్మలు, చిన్న అంత దూరం వచ్చి మా పిల్లలకు జాతరకి ఏం తెచ్చాము, మా తాత ఏం చూపిస్తాడు అని కోరికలు ఉంటాయి పిల్లలకి. పాలు, ఏ బొమ్మలు, కార్లు, అలాంటివి చాలా ఉంటాయి లోపల. సార్, మీరు తాత ఏజ్కి వచ్చారు కాబట్టి తాత డిస్కషన్ చెప్తున్నారు. మీరు చిన్నప్పుడు ఏ విధంగా ఏళ్ళ కోసం ప్రయత్నం చేస్తారో అది చెప్పండి. చిన్నగా ఉన్నప్పుడు ఏంటి, మా బాబు అవి అడిగితే ఇప్పించేవాడు కాదు అప్పుడు. ఓకే, మీ డాడీ ఏం తెప్పించేవాడు కదా? అంటే వాళ్ళు వచ్చేవారు కాదు, మేమే వెళ్ళామన్న జాతర అది కావాలి ఇది కావాలి. అప్పుడు ఏమేమి దొరికేవి? అప్పుడు చిన్న బొమ్మలు. మనం లోపలికి వెళ్ళి చూద్దామా? రైట్. ఓకే జనార్దన్ సార్, ఇప్పుడు మనము లోపలికి అయితే వచ్చాము. ఎస్పెషల్ గా అప్పటి నుండి ఇవి మీకు దొరికేవా? ఇది ఏమంటారు, అదేమంటారు బెల్లం బెతాసులు సంథింగ్ అన్ని అప్పుడు కూడా ఉండేవి? అప్పుడు ఉండేవి, ఇప్పుడు కాదు, అప్పుడు ఆ కాలంలో కూడా ఉండేవి. ఇప్పుడు ఆ కాలంలో ఏమేమి ఉండేటివి ఏమన్నా ఉంటే కొంచెం చెప్తారా? ఆ కాలంలో బెండు బెతాస, లడ్డు, బొరుగులు, కార, మిక్సర్,
బజ్జీలు, బూందీ ఇలాంటివి, మైసూరుపాకు, కాజా అన్నీ దొరికేవి అన్నమాట ఆ రోజులో కూడా. ఆ రోజులది ఈ రోజుల వరకు అదే సంప్రదాయం నడుచుకుంటూ వస్తుంది ఈ రోజు వరకు కూడా. ఇప్పుడు గద్వాల జాతరలో ఎస్పెషల్ గా ఇవే కదా ప్రత్యేకం. ఇదేంటమ్మా దీని పేరేంటి? కాజా సార్. కాజా ఎలా తయారు చేస్తారు? పిండి మైదా పిండి. మైదా పిండి ఇంకా ఏం వేస్తారు దీంట్లో? మైదా పిండి తిక్కేటప్పుడు చోళ పొడి అట్లా ఇంకా ఇంకేమంతేనా? ఇంకా అంతే. అంటే దీన్ని ఏమంటారు? కాజా అంటారు. కాజా అంటారా ఇంకేమని అంటారా? ఏంలా కాజా అని? అదే బెంగళూరు కాజా, మైసూరు కాజా అలాంటివి ఏమైనా ఉన్నాయా? మేమైతే కాజా కాజా అంటారు. ఎట్లా ఇంకేమేమి కేజీ? అలాగా కేజీ 200. 200. మాకు 100 రూపాయలకి ఇస్తారా? మాకు గిట్టదు. గిట్టదా? ఇదేంటమ్మా ఇది ఎలా ఉంది? ఎర్రగా ఉంది. అది జిలేబీ సార్. జిలేబీ బాగుంది, తినొచ్చా? తినచ్చు. మీరే చెప్పండి సార్. బాగుంది కదా? బాగుంది. మీరే చెప్పాలా సార్, నన్ను చేసిన దాన్ని నాకైతే బాగుంది సార్. నవీన్ ఏమేమి దొరుకుతాయి అడగండి సార్. ఇంకేం చేస్తారమ్మా మీరు? బూందీ, కార, లడ్డు. ఓకే, ఇక్కడ మనకి ఒక అన్న అయితే ఇప్పుడు జాతర ఏ విధంగా జరుపుకుంటాడో మొత్తం అయితే చెప్తారు. చెప్పండి బ్రో. జాతర అంటే యువత బాగానే జరుపుకుంటారు. జోగులాంబ గద్వాల్ డిస్టిక్లో ప్రత్యేకంగా కోట సన్నిధానంలో జరుగుతుంది. గద్వాల్ పట్నం పెద్ద జాతర అంటే గొప్ప జాతర, కానీ అదే ఇంకా యువత బాగా గట్టిగా జరుపుకుంటున్నారు. అది మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. అది పూజకు కార్యక్రమాలు బాగా పాల్పంచుకోవడం జరిగింది. అతి వేగంగా కూడా పబ్లిక్ లో ఉత్సాహం అనేది ఏ విధంగా ఫీల్ అవుతుంటారు ప్రతి ఇయర్ అంటే పోయిన ఇయర్ కంటే ఇయరింగ్ ఎక్కువనే ఉంది. ఈ సంవత్సరంలో బాగా వింత వింత పెరుగుతా ఉంది. ఇది కర్ణాటక, మహారాష్ట్ర దగ్గర రాయచూరు నుంచి కూడా కొంతమంది వచ్చి ఇక్కడ స్పెండ్ చేసిపోతారు. స్టే చేసి ఉదయం జమలమ్మ దేవస్థానం పోయి స్నానం చేసి మరియు అదే విధంగా ప్రజలు ఈ పండగ చాలా గొప్పగా జరుపుకుంటారు. అది 400 శతాబ్దం నుంచి జరుపుతూ పోతున్నారు. ఇది ఒక శతాబ్దం అంటే 100 years 100 years కంటే ఎక్కువ. ఇంకా నాకు కూడా అది తెలియదు, పెద్దల కాలం అది. ఇప్పుడు నేను ఈ ఏజ్ లో నేను చెప్తున్నా అంటే గతంలో కూడా ఎందరో మహానుభావులు కూడా చెప్పింటారు ఈ విషయాలు. కాబట్టి యువత కూడా చాలా. ఓకే ఫ్రెండ్స్, జాతర అయితే చాలా వండర్ఫుల్ గా జరుగుతుంది. ప్రజెంట్ గా ఎంత అయింది జనార్దన్ సార్ ఇప్పుడు టైం? టైం వచ్చి 11:12. 11:12 కూడా ఇంత క్రష్ ఉందంటే చూసుకోవచ్చు మీరు. పిల్లలు చూసారా, ఇంకా పండుకుని లేదు, జాతర ఎంజాయ్ చేస్తున్నారు. ఎక్కడరా మీది? ఎవరు మీది? ఓకే, ఇప్పుడు యూత్ ఐకాన్ కూడా తెలుసుకుందాం. బ్రో ఇక రాండి. హాయ్, కొంచెం ఇక రాండి. ఎట్లా జరుపుకుంటున్నారు మీరు జాతర? కొంచెం చెప్పండి, జాతర ఏ విధంగా జరుపుకుంటున్నారు? ఇప్పుడు మనతో యూత్ వాళ్ళు ఉన్నారు. ఈ సంవత్సరం జాతర ఎలా జరుపుకుంటారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్, చెప్పండి, ఈ సంవత్సరం జాతర మీరు ఎలా జరుపుకుంటున్నారు యూత్? మేము మా ఫ్రెండ్స్తో వచ్చాము. చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నాం. ప్రతి ఇయర్ వచ్చి చాలా సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేస్తాం. ఓకే, ఏమేమి పార్టిసిపేట్ చేస్తారు ప్రోగ్రాంలో? జాతరలో డ్యాన్స్. ఓకే, ముఖ్యంగా డ్యాన్స్. క్లాస్ డాన్సా, మాస్ డాన్సా? మాస్ డాన్స్, టీమ్ బార్. ఓకే, దోస్తో అంతా కలిపి చేస్తాం. వీడు ఎవడో కాదు, ఇంతకుముందు కొన్ని అవుట్లలో నా పక్కన డ్యాన్స్ చేసిన వాడే అనమాట. చెప్పు. జాతరలలో తిరిగి ఎంజాయ్ చేస్తున్నాము ఫుల్. ఓకే, ఇదిగో మా ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. యాక్చువల్లీ వీళ్ళిద్దరు ట్విన్స్ అనమాట. వీడో నాకు అసలు కన్ఫ్యూజ్ అవుతుంది. మీరైనా గుర్తుపట్టండి, ఎవడు పెద్దవాడు ఎవడు చిన్నాడు చెప్పండి రా. పెద్ద వీడు పెద్ద, వీడు చిన్న. వీడెవడో నాకు అసలు కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంది. ఎవరి పేర్లు కూడా ఇప్పుడు నాకు అర్థం కాదు. ఓకే, బాయ్ చెప్పండి బ్రో. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం గద్వాల్ జాతరలో కుంకుమ అమ్మే వాళ్ళ దగ్గర ఉన్నాము. చెప్పండి, మీరు ఈ వ్యాపారం ఎన్ని సంవత్సరాలు కలిసి చేస్తున్నారు ఇక్కడ? 10-20 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. 10-20 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాము. మా తాతల వాళ్ళ, మా డాడీ వాళ్ళ పెద్ద నాయన అట్లా ఇట్లా. ఎన్ని సంవత్సరాలు ఏంటుంది? దాదాపు ఒక 20 years నుంచి. 20 years నుంచి ఉన్నారు ఇక్కడ? 30 సంవత్సరాలు. ఈ జాతర 30 సంవత్సరాలు ఎలా ఉందమ్మా ఇప్పటికి అప్పటికి? ఇప్పుడు ఎక్కువ ఉంది, అప్పుడు తక్కువ ఉండే. ఎక్కడెక్కడ ఏ ఊర్ల నుంచి చాలా మంది వస్తారమ్మా మనకి? మనకి రాయచూరు దిక్కు నుంచి ఎక్కువ వస్తారు. రాయచూరు నుంచి లేదు, చాలా ఏళ్ళ నుంచి నడుస్తుంది అన్నా. ఇవి ఎన్ని రకాలు ఉన్నాయి మొత్తం? ఇది దాదాపు ఒక 20-30 ఎక్కువ అన్ని కలిసినట్టు కలర్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఇవి మీరే రెడీ చేస్తుంటారా, అక్కడ నుండి వస్తావా? బయట నుంచి వస్తాయి. బయట నుండి ఎక్కడ నుండి వస్తాయి? హైదరాబాద్, మహారాష్ట్ర, అక్కడ. మీరు అక్కడ నుండి ఎక్స్పోర్ట్ చేసుకుంటారా? ఈ గవ్వలేంటి? గవ్వలు అంటే మామూలుగా చదరంగాలు ఆడతారు కదా. చదరంగం అంటే చదరంగం అంటే బారకట్ట అట్లాంటివి.
అవుట్లకే తీసుకోతారా ఎక్స్పెషల్ ఏదైనా ఇంకా సంథింగ్ ఏమైనా యూజ్ చేస్తారా? చాలా మంది అయితే ఎక్కువ దానికోసం తీసుకుంటారు. ఏదైనా బండ్లకు గట్టనికి కానీ ఏదైనా దిష్టిలకు కానీ మామూలుగా అట్లా దాంట్లోకి అయితే యూజ్ చేస్తారు. ఈ బిజినెస్ చేసేందుకు నీకు ఏమనిపిస్తుంది? హ్యాపీనేనా? చాలా హ్యాపీగా ఉంది. సొంత బిజినెస్ చేయడంలో దాంట్లో హ్యాపీనెస్ వేరే ఉంటుంది. ఫ్రెండ్స్, ఎక్కడ జాబ్ చేయాల్సిన అవసరం లేదు, సొంత బిజినెస్ పెట్టుకొని మంచిగా బతకొచ్చు అని బ్రో అయితే చెప్తున్నాడు. ఓకే బ్రో, థ్యాంక్ యూ. వెల్కమ్. ప్రవీణ్, ఓకే, ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి, చాలా రకరకాలు ఉన్నాయి పిల్లలకు. ఎంత సార్ అది కారు? ఈ కారు వచ్చి ఎంత ఉంటుందో ఆ మేడం కడగాలి అమ్మా. 100 రూపాయలు అట ఇది. 150? 100 రూపాయలు. అప్పుడు అంకుల్ మీరు ఉండేటప్పుడు ఇలాంటివి ఉన్నాయనా? మా కాలంలో ఇలా ఉండేవి కావు. ఏమేమి ఉంటుండే? మా కాలంలో చిన్న చిన్నవి ఉండేవి బేబీ, చెక్క బొమ్మల. అవి మరి ఒకవేళ మీకు కార్లు కావాలంటే ఎట్లా పోతుండ్రి? కార్లు కావాలన్నా అప్పుడు మళ్ళీ ఇప్పుడు వచ్చాం కదా కార్ల కోసం. అప్పుడు ఎద్దుల బండ్లు ఏంటి దొరికే ఒకసారి చెప్పారా ప్లీజ్? అప్పుడు ఎద్దుల బండ్లు, చిన్న చిన్న బొమ్మలు, చెక్క బొమ్మలు, చిన్న ఎలకలు లాంటివి, చిన్న దొబ్బుడు బండ్లు 4 ఉన్నాయన్నమాట. మెల్లగా వెళ్ళేవి అవి ఫ్రూట్స్ అంటే వైన్ పెట్టేవి అనమాట. అలా ఉండేవి. అప్పుడు ఈ కాలంలో అవి ఉండేవి కావు. ఇట్లాంటి బొప్పలు ఉండేటివా? అలాంటి బొప్పలు ఉండేవి కావు అసలుకి. అవునా? మరి ఏమితో ప్లాస్టిక్ బొమ్మ వచ్చేది అనమాట. ఓకే, ప్లాస్టిక్ వచ్చేది. వచ్చేది. అప్పుడు కాస్ట్ ఎంత ఉండేది? డబ్బులు అమౌంట్ ఎంత ఉండేది అప్పుడు? అప్పుడు చీప్ ఉండేది అంతా 2 రూపాయలు 3 రూపాయలు అంతా, 10 రూపాయలు అంతే. ఓకే జనార్దన్ సార్, నార్మల్ గా ఇప్పుడు మనకి జాతర అంటే బొమ్మలు అంటే మీ ఫ్యామిలీ, మీ డాడీ కానీ మమ్మీ కానీ కొనిచ్చేవాళ్ళ? కొనిచ్చేవారు. అప్పుడు ఎంత ఉంటుండే అమౌంట్? అంతే 50 అంతా 10 రూపాయలు 5 రూపాయలు ఉండేది. 10 రూపాయలు ఉండేది ఆ కాలంలో. మీకు నచ్చినది కొనిచ్చేవారా మీ వాళ్ళు? ఇప్పించేవాళ్ళు. ఒకవేళ మీరు ఇప్పియకపోతే ఏ విధంగా ఫీల్ అయ్యేవారు? కింద మీద ఎగిరేవాళ్ళు. కింద పడి దుల్లాలు లేరా? లేదు, అడిగేవాళ్ళం, ఏడ్చేవాళ్ళం. ఇది కావాలి 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 అంటే ఖచ్చితంగా ఏదో ఇచ్చి పంపించేవారు. అప్పుడు కూడా ఇక్కడనే జరుగుతున్నా, వేరే దగ్గర జరుగుతున్నా? జాతరలో జాతరలేకనా? ఈ పేరు ఆ పేరు ఈ పేరు అని వస్తుంటది. మీరు అప్పుడు ఏమన్నా మీ లవర్లకు ఇచ్చారా ఇట్లా? లవ్ గివ్ ఏం లేదా అప్పుడు? లవ్ లేదండి బాబు. లవ్ లేదా? లేదు, అలాంటి బొమ్మలు ఇస్తున్నారు, చాక్లెట్లు ఇస్తున్నారు, ఏమేమి ఇచ్చి అమ్మాయిలను పడగొడుతున్నారు. మీరు అప్పుడు ఏం పడగొట్టలేరా? మేము పడగొట్టా అంతకాలం కాదు. ఇప్పుడు ఎడ్యుకేషన్ కన్నా లవ్ ఏమిన్నా ట్రెండ్ ఈ కాలం ఉంది, మీలాంటి వాళ్ళకు ఉంది. మాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడే జనార్దన్ సార్ కొనుక్కున్నాడు అనమాట. అప్పుడు వాళ్ళ లవర్ కొనిలేకపోయాడు, ఇప్పుడు మన ఇస్తున్నాడు. మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడ బ్యాంగిల్స్ దగ్గరికి అయితే వచ్చాం. మన సంస్కృతిలో అనుకుంటే గాజులు అనమాట. మట్టి గాజులు, గిట్టి గాజులు, కుట్టి గాజులు, అన్ని గాజులు ఉంటాయి. ఓకే, మీరు అప్పుడు ఏమన్నా మీ భార్య ఏమన్నా కాకుండా ఏమైనా గర్ల్ ఫ్రెండ్ కి ఏమైనా కొనిచ్చారా? అలాంటివి ఏమి ఇవ్వలేదండి బాబు. సరే, ఇప్పుడు నార్మల్ గా ఇవి ఎక్కడ కుక్ చేస్తారు, ఎక్కడ తయారు చేస్తారు ఇవి? మామూలుగా అంటే కొన్ని హైదరాబాద్ కాదు, చాలా ఇది నార్త్ లో ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవి నార్త్ లో వాళ్ళు ఎక్కువ. అంటే మీరు ఇప్పుడు గోల్స్ కూడా ఏంటి అప్పుడు ఏం లవ్ స్టోరీలు లేవా సార్ మీకు? అలాంటి లవ్ స్టోరీ ఉంటే బాగా అక్కడే ఉండేవాని. ఓకే ఓకే, అప్పుడు కాలంలో కూడా ఇవి ఉండేవా గొలుసులు, గాజులు అంటే ఇవి ఉన్నాయా? లేకపోతే ఏమన్నా అవి అంటే ఇంత డిజైన్ కావు, మామూలు నార్మల్ డిజైన్ ఉండేవి. నార్మల్ డిజైన్ ఉండేవి. మట్టి గాజులు అని ఉంటాయి. మట్టి గాజులు అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే, అప్పుడు మట్టితోనే తయారు చేస్తారా ఏంటి? మట్టి గాజులు అంటే అది కూడా గ్లాసే, ఆయన క్వాలిటీ ఉంటుంది అన్నమాట. క్వాలిటీ ఉంటుందా? అది ఇది గోటు అంటారు దాన్ని. ఫ్రెండ్స్, ఈ గోట్లు అయితే చాలా బాగున్నాయి. మీ గర్ల్ ఫ్రెండ్స్ కి ఎవరికైనా కావాలంటే ఇచ్చుకోండి. ఓకే, ప్రవీణ్ కూడా ఇచ్చేస్తాడు. లేదు, నాకేం లేదు. సార్ జనార్దన్ సార్, ఇప్పుడు ఈ స్వీట్ అంగళ్ళు, తర్వాత బ్యాంగిల్స్, తర్వాత స్టీల్ సామాన్స్ వల్ల జాతరలో ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు స్టోర్లు ఉంటాయి కదా. ఉంటాయి. జాతరకు వచ్చామంటే ఇది ఒక స్పెషల్ ఉంటుంది అన్నమాట. గాజులు కొనాలి, సామాన్ కొనాలి, ఏదో ఒక ఐటమ్ తీసుకెళ్ళాలి అనే ఉద్దేశం అంతే వాళ్ళది. అంటే జాతరకు వెళ్ళామంటే ఏం తెచ్చారని ఇంటికి అడుగుతారు అన్నమాట, పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇక్కడ వచ్చాం కదా, ఈ స్వామి ఏంటి? ఇక్కడ ఇది శ్రీ చంద్రకేశ్వర స్వామి గుడి. ఇక్కడ వెలచిన స్వామి గురించి 2 మాటలు అడిగి తెలుసుకుందాము. గిరన్న మాటలో చెప్పండి గిరన్న. ఇక్కడ స్వామి స్వయంభంగా రాతి పైన వెలిచాడు. స్వామి పేరు వచ్చేసి గుంటి చెన్నకేశ్వర స్వామి. టెంపుల్లో రాజుల సంస్థానం నుంచి రాజులకి ఇలవేల్పు. స్వయంగా ఇక్కడ రాతి పైన వెలిచిండు. ప్రతి సంవత్సరం గద్వాల్ జాతర మహోత్సవ సందర్భంలో కోటల నుంచి వచ్చే ఉత్సవ విగ్రహాలని రథయాత్ర భాగంగా ఇక్కడికి తీసుకొచ్చి స్వామివారికి దర్శనం చేయించి మళ్ళీ కోట రూపంలో తీసుకెళ్తారు. ఓకే అన్న, అయితే ఇక్కడ వెలిచినాడు దేవుడు అని ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసింది ఎవరు? రాజుల సంస్థానంలో స్వప్నంలో కలలో అంటారు, ఆ రూమ్లో పలానా చోటాను ఇక్కడ వెలిచానని చెప్పేసి అక్కడ వచ్చి చూడంగా స్వామి చిన్నగా వాళ్ళకు ఏమనిపించారు, స్వప్నంలో ఈ రూపంలో నేను ఇలా ఉన్నానని చెప్పేసి వచ్చి చూడంగా రోజు రోజుకి పెరిగిపోయి గుండు పైన స్వామి రూపం అనేది ఒకటి ఏర్పడింది.
ఓకే, ఆ విధంగా స్వామి పేరేంటి? గుంటి చెన్నైకాయ స్వామి. గుంటి చెన్నైకాయ స్వామి. ఇక్కడ ప్రత్యేకంగా ఉంటుందా లేకపోతే ఇంకేమన్నా వేరే దగ్గర కూడా ఉందా ఈ స్వామి? ఇక్కడ ఒకటే మన గద్వాల ప్రత్యేకంగా. గద్వాల మాత్రం. ఓకే ఫ్రెండ్స్, ఇది గద్వాల జాతర తేరు ఏ విధంగా అనేది పూర్తి ఇన్ఫర్మేషన్ కాకుండా మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మేము చెప్పడానికి అయితే ట్రై చేసాం అనమాట. ఎండ్ ఆఫ్ ఇప్పుడు మనకి బెల్లం బెదాసులు తిని చూపిస్తాము. ఓకే, ఇప్పుడు జాతర ఇంత మంచిగా జరుగుతుంది, ఎందుకు నువ్వు అంత డల్గా ఉండవు? ఏం చేయమంటావు బ్రో, జాతరలో తిరిగిన ఒక పిల్ల పడలేదు. ఏడపడలేదు అంటే యూ మీన్ లవ్లోనా? ఎస్ బ్రో. ఓకే, ఆ విధంగా నువ్వు ఫీల్ అవుతున్నావు. తెచ్చుకున్నా బ్రో ప్రపోజ్ చేద్దామని. ఇది కూడా ఒక పిల్ల పడలేదు బ్రో. అవునవును, టెడ్డీ బేరే బాగుంది నీకన్నా. ఈ దీనికన్నా అమ్మాయిలు పడతారే, నీకు పడరేమో అనుకుంటా బ్రో. ఓకే ఫ్రెండ్స్, ఈ అందమైన ఫేస్ మీకు నచ్చినట్టయితే ఎవరైనా లవ్ చేయండి మా ఓని. ఓకే ఫ్రెండ్స్, మనము ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇక్కడ ఏమేమి తీసుకొచ్చారో జనార్దన్ సారు మనం అందరం కలిసి గిరన్న నేను మా పరిచయం కలిసి తింటామన్నమాట, అన్ని చూపిస్తాము. ఎస్పెషల్గా ఇవే చాలా స్పెషల్ అనమాట. చిల్డ్రన్స్ కానీ పెద్దవాళ్ళకి కానీ నార్మల్ పర్సన్లు ఎవరికైనా ఎక్కువ ఇష్టపడేది ఇది అనమాట. ఓపెన్ చేయండి మరి జనార్దన్ సార్. ఓకే, సూపర్ ఉంది. గిరి బ్రో, మీరు కిడ్స్ వేర్లో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా ఇవి ఎక్కువ అప్పుడు ఏమేమి తినేవారు మీరు? గిరి బ్రో చెప్పండి. జిలేబీ ఇష్టపడేవారా? అప్పటి నుండి ఉందా జిలేబీ మీరు చిన్న ఉన్నప్పటి నుండి కూడా? చిన్నప్పటి నుంచి ఉందండి. మీరు ఎట్లా ఫీల్ అయ్యేవారు ఇవి తీసుకొని ఇట్లనే ఈ విధంగా కూసుకొని తినేవారా ఏంటి? మా ఇంట్లో అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూర్చొని జాతరకు వచ్చి తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి పిల్లలు, అమ్మ, నాన్న, వదిన, చెల్లెలు, అన్న, పిల్లలు అందరం కలిసి కూర్చొని ఇలాగా షేర్ చేసుకొని బొనుగులు, బెండ్లు బెతాసాలు కానీ, మైసూర్ పాక్ కానీ, జాంగీర్ కానీ తీసుకొని అందరం కలిసి తినేవాళ్ళం. ఇప్పుడు మీరు తినేది బెల్లం పునుగులు. బెల్లం పునుగు, పులుగు, పుల్లలు, బెల్లం పుల్లలు. పుల్లగా లేదనా? తీయగుంది. పుల్లలు అదే పుల్లగా లేదు, పుల్లగా ఉండదు. బెల్లం పుల్లలు తిన్న తర్వాత పుల్లగవుతుంది. ఇది బెల్లం పుల్లలు అనమాట. జగన్ సార్ ఎట్లా ఉంది లడ్డు? సూపర్ ఉందా? సూపర్ ఉంది. ఓకే, మీరు ఏ విధంగా ట్రావెలింగ్ చేస్తుంటారో ఒకసారి చెప్పండి. నా పేరు జనార్దన్ రావు, మాది బాల జనార్దన్ ట్రావెల్స్ గద్వాల్. నేను అప్ టు ఆల్ ఇండియా ట్రావెల్స్ తీసుకెళ్తాను, ట్రైన్లో కానీ బస్సులో కానీ లాస్ట్ వరకు. ఎందుకంటే మొన్న కూడా ట్రిప్ కుంభమేళకు పోయి రావడం జరిగినది. కుంభమేళ, బాసర, కాశీ, అయోధ్య ఒక 40 నెంబర్ తీసుకెళ్ళాము, సక్సెస్ అయింది. చాలామంది కూడా రావాలనుకుంటున్నారు. మళ్ళీ రేపు 19వ తారీఖు కూడా ఒక బస్సు వెళ్ళడం జరుగుతుంది. ఫ్యూచర్లో ఎప్పుడైనా నన్ను కలవాలనుకున్నా, మీరు నాతో పాటు వెళ్ళాలనుకున్నా నేను ట్రైన్ టికెట్ బుక్ చేస్తాను, ఫ్లైట్ బుక్ చేస్తాను. దయచేసి మా మొబైల్ నెంబర్ 7396467676 అందరూ సంప్రదించవాలని కోరుచున్నాను. బాలజన ట్రావెల్స్. థ్యాంక్ యూ. ఓకే జనార్దన్ సార్, ఇప్పుడు మీ సమయాన్ని కేటాయించి మాకు ఈ వీడియోకి సపోర్ట్ చేసినందుకు మీకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి బాదుషా, తర్వాత మైసూర్ పాకు, బెల్లం పుల్ల, తర్వాత కాకినాడ కాజా కాదు గద్వాల్ కాజానే. అవును. ఓకే, ఇది తిరుపతి లడ్డు కాదు, మన గద్వాల్ లడ్డే. ఓకే, చిన్న జాతరలో చిన్న లడ్డు తిన్నాము, పెద్ద జాతరలో పెద్ద లడ్డు తిందామంటే దొరకలేదు సార్. ఎట్లా ఎక్కడన్నా దాపెట్టినారా మీరు? లేదు సార్, ఇక్కడ చిన్న జాతర పెద్ద జాతర ఒడే లడ్డు ఉంటుంది. కావాలంటే మీరు స్పెషల్ చేయాలంటే మనం మళ్ళీ వేరే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇతనే ట్రావెలింగ్ నడుపుతుంటాడు జనార్దన్ సార్ అనమాట. ఒక చిన్న పిల్లోడైనా పెద్ద పిల్లోడైనా ఏ పర్సన్ అయినా, మేము ఇంతకుముందు మంత్రాలయంకి వెళ్ళామన్నమాట. న్యాచురల్గా చాలా అద్భుతంగా అందరితో కలిసిపోతూ ఉంటాడు. ఆ స్వభావం నచ్చి నాకు చాలా లైక్ తీసుకొని నంబర్ తీసుకొని ఆయనతో పాటు నేను ఇప్పుడు ఫ్రెండ్షిప్గా మారి ఆయనతోనే ఉంటున్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, పూర్తి వివరాలు అయితే చూశారు కదా. ఈ మన గద్వాల జోగులాంబ గద్వాల జిల్లాలో ఇప్పుడు పెద్ద జాతర అనేది ఈ విధంగా ఉంది. మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ ఇచ్చామని మేము అనుకుంటున్నాము. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మేమైతే మొత్తం పత్తిగట్టి అయితే చెప్పామన్నమాట. ఇంకా దీని చరిత్ర ఎవరైనా ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే చేద్దాము. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పెద్ద జాతరలో పూర్తి వివరాలు అయితే అందిద్దాం. ఓకే, ఇప్పుడు గద్వాలకు సంబంధించి ఇదనమాట. మనకు దాదాపు అంటే రాయచూరు నుండి, కర్ణాటక నుండి, బెంగళూరు నుండి చాలా ప్రాంతాల నుండి వస్తుంటారు అనమాట. వాళ్ళకి ఇక్కడ ఎక్కువ అటాచ్మెంట్. మన వాళ్ళే అక్కడికి వెళ్ళి వాళ్ళు ప్రస్థానం ఉండి అక్కడ బతికి మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారు అనమాట. ఇది పూర్తి డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్ చెప్పండి గురుగారు. బాయ్. హాయ్ ప్రవీణ్. హాయ్. ఇది ఒకసారి